హే గాయ్స్! ఈరోజు పొటల్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా కావాల్సిన పదార్థాలు పొటల్స్, 2 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. తర్వాత అందులో పొటల్స్ వేసి కొంచెం ఫ్రై చేయండి. ఎందుకంటే పొటల్స్ కొంచెం గట్టిగా ఉంటాయి. అది మెత్తపడడానికి కొంచెం ఫ్రై చేయండి. ఈ పొటల్స్‌ని 50% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకొని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో పోపు దినుసులు వేసి కొంచెం సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పోపు దినుసుల్లో 4 పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి సాట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ రంగులో మారే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇందులోకి టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొటల్స్ని యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని 2 మినిట్స్ సాట్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసుకొని కర్రీని ఉడికించాలి. ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ వేడి వేడి పొటల్స్ కర్రీ రెడీ. ఇట్స్ యమ్మీ.